అమ్మా. ఇప్పటికైనా మా సంకళ్ళు తీస్తారా ఎస్ఐ గారు? దేనికి? అయ్యో, మీరు సరిగ్గా చూడలేదా? ఏ చరణ్ ఉరఫ్ చెర్రీని మేం చంపామని మీరు మమ్మల్ని అరెస్ట్ చేశారో అదే చెర్రీ వాళ్ళ నాన్నతో కలిసి వాళ్ళమ్మ చివరి చూపు కోసం ఇంట్లోకెళ్ళాడు. ఏంటి ఇప్పుడు వెళ్ళింది చెర్రీనా? వాళ్ళ నాన్నతో కలిసి వెళ్ళింది చెర్రీయా లేక వాడి ఆత్మ అనేది మీరు కూడా వచ్చి లోపల ఒకసారి చెక్ చేసుకోవచ్చు. కానిస్టేబుల్స్, బేడీలు ఓపెన్ చేయండి. అపూర్వ గారు, చెర్రీని మర్డర్ చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. రేయ్ చెర్రీ, నువ్వు బ్రతికే ఉంటే నిన్ను చంపేసిన కేసులో నా అపూర్వ ఎందుకు అరెస్ట్ అయిందిరా? నాటకం బావా, అంతా నాటకం. చెర్రీయే చనిపోయాడని నాటకమాడాల్సిన అవసరం ఏమొచ్చింది? నీ మంచితనం వల్ల వచ్చిన ఈ అమాయకత్వంతో ఇంతకు మించి నేను ఆలోచించనివ్వట్లేదు బావా. ఈ చెర్రీ గాడిని చంపిన కేసు మీద నేను నా కూతురు జైలుకి వెళ్ళిపోయావనుకో, ఆ తర్వాత ఈ ఇంట్లో మిగిలేది నువ్వొక్కడివేగా. నువ్వు నిద్రపోతున్నప్పుడు ఏదో మంచి టైం చూసి ఏ తరగడు నీ మొహం మీద వేసి వీడు చంపేస్తాడు బావా. ఆస్తి మొత్తం వీళ్ళది అయిపోతుంది. అప్పుడు ఈ చెర్రీగాడు ఏ ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని రూపం మార్చేసుకుని వెనక్కొచ్చేవాడు. ఇదిగో ఈ కేపీ ఈయన గారి మొదటి భార్యను కూడా ఇంటికి తెచ్చేసుకుని ఇద్దరు భార్యలతో సర్వ సుఖాలు అనుభవించేవాడు బావా. అపూర్వ, అపూర్వ, అపూర్వ! నువ్వింకొక మాట మాట్లాడితే మర్యాద ఇంకా నా భార్యను అలా పిలిచే హక్కు గాని తన వైపు కన్నెర్ర చేసి చూసే అధికారం గాని నీకెక్కడ మిగులున్నాయి కేపీ? ఇక నువ్వేంట్రా, పాలు పోసిన పాములా మమ్మల్ని కాటేసి చంపాలనుకుంటున్నావురా? ఈ రోజు మీ నాటకం వలన నా చెల్లెల్ని కోల్పోయాను కదరా. మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. మోయ్, అది కాదు మోయ, అసలు ఆ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందో నేను చెప్తాను మోయ. ఒక్కసారి వినండి మోయ. నువ్వు వీడిని చంపినట్టు వీడియో ఎలా వచ్చిందా పూర్వ? మాయ బావా, అంతా మాయా. ఈ రోజుల్లో అసలు మనం ఏ ప్రపంచంలో ఉన్నాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ఉన్నాం. ఆ టెక్నాలజీ వీడేంటి నేను నిన్ను కూడా చంపేసినట్టు వీడియో చేయొచ్చు బావా. అబద్ధం మావయ్య, అసలు జరిగిందేంటో నేను మీకు వివరంగా చెప్తాను కదా. మళ్ళీ మీరు అత్తే మాయలో చిక్కుకుపోకండి ప్లీజ్. చీ నోర్మయ్యరా, నా అపూర్వ నన్ను మాయ చేసిందా? నన్ను మాయ చేసిందా? వదిలే బావా, ఈసారికి వదిలే. సర్లే, వాడేదో చెప్పాలనుకుంటున్నాడు కదా, చెప్పని బావా. వాడేం చెప్పాలనుకుంటున్నాడో ఇంకా ఏం చేయాలనుకుంటున్నాడో మనం కూడా చూద్దాం. చూసారా, అదిరా మీ అత్తయ్య. తనకే ద్రోహం చెయ్యాలని చూసినా తనే దేవతై మీరు చెప్పుకోవడానికి ఇంకొక అవకాశం ఇమ్మంటుందిరా. మావయ్య, మీరు కొట్టినా చంపినా సరే నేనిదే చెప్తాను. అత్తయ్య సస్పెండ్ అయిన ఆ ఎస్పీ సూర్యతో కలిసి భూమిని కిడ్నాప్ చేసి చంపాలనుకున్నారు మావయ్య.
భూమి ఎక్కడుందో తెలుసుకోవడం కోసమే నేను గగనన్నయ్య కలిసి అత్తయ్య నన్ను చంపుతున్నట్టు ఒక చిన్న నాటకం ఆడాం. ఓహో హ! ఇప్పటిదాకా ఇదంతా కేపీ ప్లానే అనుకుంటున్నాను. దీని వెనకున్న అసలు కారకులు మన బద్ధ శత్రువైన ఆ గగన్ గడన్నమాట. నా శత్రువుకే సైన్యంగా మారి నా అంతమే చూడాలనుకుంటారా? అయ్యో అది కాదు మావయ్య, ఒకసారి నేను చెప్పేది వినండి. అసలు ఏం చాంద్రా, జరిగిందంటే చాంద్రా, చాంద్రా, చాంద్రా. చెర్రీ, కథలు చెప్పడంలోనూ పాత్రల్ని కల్పించి సృష్టించడంలోనూ మీ అత్తయ్యకున్నంత టాలెంటు మనిద్దరికీ లేదురా. ఈ ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పే తీరాలా పూర్వ. చెర్రీగాడు బతికే ఉన్నాడని నీకెక్కడో అనుమానం ఉంది. వాణ్ణి బయటికి తీసుకురావడం కోసమే నువ్వే మీరాని చంపేశావు కదూ, మీరాని చంపేశావు కదూ, మీరాని చంపేశావు కదూ, మీరాని చంపేశావు కదూ. మీరా బాడీని పోస్ట్ మార్టంకి పంపిస్తే అది ఆత్మహత్య కాదు, హత్య అని తేలిపోతుంది, హత్య అని తేలిపోతుంది, హత్య అని తేలిపోతుంది, హత్య అని తేలిపోతుంది. ఇప్పటికైనా ఒప్పుకుంటావా మీరాని హత్య చేసింది నువ్వే అని, హత్యను నీకు అలవాటే అని, నీకు అలవాటే అని, నీకు అలవాటే అని, నీకు అలవాటే అని. ప్లాన్ అంతా బాగానే వేసావా పూర్వా, కానీ ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యేవేంటి? పెళ్లి చూస్తే ఎన్నో రోజులు లేదు, ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి. పెళ్లి మండపం బుక్ చేయాలి, కార్డులు ప్రింట్ చేయించాలి, అందర్నీ పిలవాలి. ఇన్ని పనులు పెళ్లిలోపే అవుతాయా? మాటొస్తుందేమోనని భయంగా ఉందిరా. అమ్మా, జస్ట్ రిలాక్స్, కూల్. మన భూమి ఉంది కదా, అన్నీ మన భూమి చూసుకుంటుందిలే. ఏంటి బావా నేను చూసుకునేది? ఇవన్నీ నాకు తెలీదు. ఇవ్వగానే పెళ్లి పెద్దరికం సంబరపడిపోతూ తీసుకున్నావు కదా, మరి తెలియకపోతే తెలుసుకొని మరి నీ పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి. రేయ్, భూమిని ఏడిపించింది చాలేరా. పెద్దరికం భూమిదే అయినా ఆడపిల్ల పెళ్లి తరపు వారిగా అవన్నీ మనం చూసుకోవాలి. అది అలా చెప్పండి అత్తయ్య, అప్పుడైనా అర్థమవుతుందా బావగారు?